అవును శారదబుజ్జ ఏడుకత్తుల్లో అని సోచాయిస్తున్నారులే. ఇగో చూస్తున్నారు కదా ఈ ఫ్లెక్సీని చూడండి ఒకసారి. శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఈ ఏడాది గదేనుల్లా 2025 సంవత్సరాలు ఉన్నాం కాబట్టి ఈ రూపంగా మనకు దర్శనం ఇవ్వబోతున్నాడు మన బొజ్జ గణపయ్య. ఇగో ఇప్పటికైతే 71 సంవత్సరాలులా ఈ ఏడాది మంచిగా దేవుణ్ణి నిలబెట్టి పూజలు ఎత్తగిట్ట 71 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాడు. 70 ఏళ్ళు పూర్తి చేసుకొని 71 సంవత్సరంలోకి అడుగు పెడుతుండు కాబట్టి ఇగో ఈ రూపంగానైతే మనకు దర్శనం ఇస్తున్నాడు. ఇక ఈ ముచ్చటంతా చెప్పడానికైతే మనకు ఒక పెద్ద మనిషి కావాలన్నా, ఏ పెద్ద మనిషి లేకపోతే అందరం రాదు కదా నుల్లా. ఇగో నా దగ్గర ఒక అన్న ఉన్నాడు. మరి అన్న పేరేంది, అన్న ఇక్కడ ఏం చేస్తాడు, ఏం కథ, అన్నను మీకు పరిచయం చేస్తా, అన్ని ముచ్చట్లు అరుచుకుందాం. మొదటి పారి ఎప్పుడు మన గణపతిని నిలబెట్టిండ్రు, ఏం కథ, అన్ని వివరాలు మన పబ్లిక్ చెప్పే అన్నో పారి. ఈ గణేశుడు 1954లో స్వర్గీయ శంకరయ్య గారు అనమాట. ఆయన స్వాతంత్రం కోసం పోరాడినైనా ఆయన ఒక అడుగుతోని స్టార్ట్ చేసిండు. దాని తర్వాత ఆయన తమ్ముడు అయినటువంటి మా నాన్నగారు సింగరి సుదర్శన్ గారు ఆయన కంటిన్యూ చేసిండు. దాని తర్వాత సందీప్ గారు అన్నారు, ఆయన చూస్తాడు, తర్వాత నేను చూస్తాను అనమాట. మరి గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు ఆయన ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు అనేది ఇప్పటిదాకా రన్నింగ్ అవుతూనే ఉన్నాయన్నమాట. అంటే మీ వంశపారపర్యంగా వస్తున్నది గణేషుని నిలబెట్టిన కా నుంచి ఇప్పటిదాకా. ఇక మరి ఈ ఏడాది మరి ఒక అడుగు తగ్గుతుంది అంటున్నారు కదా, మరి పెంచుకుంటా పోతారు కానీ ఎందుకు తగ్గుకుంటా వస్తున్నారు, ఏంది కథ మరి? అయితే 2014లో వినాయకుని షష్ఠి పూర్తి చేసినాం. షష్ఠి పూర్తి చేసినప్పుడు ఏం జరిగిందంటే 60 సంవత్సరాలు 60 అడుగులు చేసినాం అనమాట. చేసినప్పుడు మేము ఎత్తు తగ్గిస్తామంటే భక్తులు అందరూ అన్నారు అనమాట, లే ఖైరతాబాద్ గణేశుడు ఎత్తుకే ఫేమస్, తగ్గించొద్దు అన్నారు. మళ్ళీ గత సంవత్సరం చూసినట్టయితే 70 సంవత్సరాలు చేసినాం. 70 సంవత్సరాలు చేసి సప్తముఖ మహాశక్తి వినాయకుని ఏర్పాటు చేసినాం అనమాట. 7 ముఖాలు, 7 తలకాయలు, 7 సర్పాలు, 14 చేతులు, మళ్ళీ బాలరాముని రెడీ చేసినాం లాస్ట్ టైం. బాలరాముని అదేవిధంగా రాహుకేతు విగ్రహాలు కూడా పెట్టామన్నమాట. సో ఈ సంవత్సరం ఏంటంటే 71 సంవత్సరం కాబట్టి విశ్వశాంతి మహాశక్తి వినాయకుని ఏర్పాటు చేశాము. విశ్వశాంతి ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ అయింది, ప్రపంచంలో యుద్ధాలు అవుతున్నాయి. దాంతోపాటు మన భారతదేశ ప్రజలే కాదు, తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు, యావత్ ప్రపంచం కూడా శాంతి ఉండాలని శాంతి వినాయకుడు విశ్వశాంతి మహాశక్తి వినాయకుని చేశాం. మళ్ళీ మీరు ఆలోచించిండు కదన్న శాంతి మొత్తం ఉండాలి అని చెప్పేసి. అంటే అవును, మనం గత సంవత్సరం కూడా రాహుకేతు దోషాలు ఉంటే ఇక్కడ వస్తే పూజ చేస్తే వెళ్ళిపోతాయి అనే ఉద్దేశంతో రాహుకేతు పెట్టాం. మళ్ళీ ఈ సంవత్సరం ఏంటంటే విశ్వశాంతి మన తెలుగు ప్రజలే కాదు, యావత్ భారతదేశం కాదు, ప్రపంచం మొత్తంగా సుఖశాంతులతో ఉండాలనే ఉద్దేశంతో మనం పూజ చేయడం జరుగుతుంది అనమాట. మరి మీరు అడిగి ఎత్తు ఎందుకు తగ్గిస్తారు అన్నారు. మనం ఎత్తు పెంచితే ఈ రోడ్లు వెళ్ళే వెడల్పు మనకు సరిపోదు అనమాట. కాబట్టి ఏంటంటే మన గణేష్ ఉంటాడు 23 అడుగుల వెడల్పు ఉంటాడు. ఇక్కడ రోజు వచ్చి 24 అడుగుల వెడల్పు ఉంటుంది. దాన్ని దాటి చేయలేం. ఎత్తు పెంచితే వెడల్పు కూడా పెంచాలి, అది కుదరదు. కాబట్టి మనం 70 అడుగుల లోపలనే చేస్తున్నాం అనమాట. సుమారు 60 అడుగుల పైనే ఉంటుంది. 69 అన్నా కానీ 60 నుంచి 69 అడుగుల మధ్య ఉంటాడు గణేశుడు. కాదన్నా, ఇప్పుడైతే ఇక ఎన్ని ముఖాలతో దర్శనం ఇస్తున్నాడు, మరి పక్క పొంటి అమ్మవార్లు ఉన్నారు, స్వామి కూడా ఉన్నాడు, మరి వీళ్ళ పేర్లు ఎందుకు పెట్టిండ్రు, ఏం కథ ఒక పరి చెప్పరాదు? చూడండి, ఈ వినాయకుడు వచ్చి 3 ముఖాలు 8 చేతులతోని మనం రెడీ చేస్తున్నాం అనమాట. అయితే ఇక్కడ వచ్చేసేమో ఫస్ట్ ఒక లలిత త్రిపుర సుందరి అమ్మవారు అనుకున్నాము. తర్వాత ఈ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు పెట్టినాము. తర్వాత పురి నుంచి జగన్నాథ స్వామి వస్తున్నాడు. ఈడ శ్రీ లక్ష్మీ సమేత హయగిరి స్వామి వస్తున్నాడు. మరి ఈ అమ్మవారి ప్రత్యేకత ఒకటి ఉన్నది. ఈ వినాయకుని పెట్టే బిల్డింగ్లో ఈ అమ్మవారి గుడి ఉండే, అప్పుడు పెట్టే ముందు ఈ అమ్మవారి గుడి ఉండే. ఈ గుడిని తీసేసి 5 ఫ్లోర్ల గుడి కట్టి అమ్మవారి గుడి కట్టిద్దాం అనుకోరు మా పెద్దనాన్న శంకరయ్య వాళ్ళు. అయితే దీనికి కుదరలేదనమాట. ఈ అమ్మవారు పక్కకున్న గార్డెన్లో విగ్రహ ప్రతిష్టాపన చేసి పూజలు అందుకుంటుంది. ఆ అమ్మవారిని 70 సంవత్సరాల తర్వాత నా కోరిక ప్రకారం అమ్మవారిని ఇక్కడ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆ అమ్మవారి స్థలం ఇది, గ్రామదేవత ఖైరతాబాద్కి. ఆ అమ్మవారి గుడిని ఇక్కడ పెట్టడం జరుగుతుంది అనమాట. నీకు ఇష్టంగా మంచిగా మొక్కుకున్నావు కాబట్టి అన్ని మంచిగా ఉండాలని పెట్టిండ్రు అంతేనా? అవునమ్మా, ఖచ్చితంగా. ఈడ ఖైరతాబాద్లో ఏ మొక్కినా మంచి జరుగుతుంది. మీరు గత సంవత్సరం కూడా 70 హోమగుండాలు పెట్టి హోమం చేయించినాము. 70 సంవత్సరాలు కాబట్టి. మరి లాస్ట్ టైం పద్మశాలి సంఘం వాళ్ళు 70 అడుగులు కండువ వేస్తారు. నాగేంద్రన్న ఎమ్మెల్యే మళ్ళీ ఒక జంజం వెండి జంజం వేస్తాడు. ఇట్లా ఇడేందంటే ఈడేం మొక్కుంటే కంప్లీట్ అవుతాయి. మళ్ళీ లాస్ట్ టైం ఇంకో 70 సంవత్సరాలు కాబట్టి శ్రీనివాస కళ్యాణం చేసినాము, శివపార్వతుల కళ్యాణం చేసినాము. ఇది 71 సంవత్సరం కాబట్టి ఈ థీమ్ తీసుకున్నాం. ఈ దేవుళ్ళని పూజించడం వల్ల ప్రజలందరికీ మంచి జరుగుతుంది. అట్లా మస్తు మంది వస్తున్నారు. ఇక మరి బడా గణేశుడు అంటే అందరికి దర్శనం ఇస్తాడా ఏ మంచి రూపంగా? ఇక్కడోళ్ళే కాదు, ఇతర రాష్ట్రాలలో కూడా వస్తారా ఏ? మరి వాళ్ళందరికీ సౌలతులు కానీ ఏర్పాట్లు కానీ అన్ని చక్కగా చేస్తున్నారటనా? ఖచ్చితంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు
అదే విధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళు ప్రత్యేక దృష్టి పిలిచి లాస్ట్ టైం కూడా మాకు పిలిచి మీ గణేశునికి ఇక్కడ వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగొద్దు అన్నట్టు వారితో పాటు సివి ఆనంద్ గారు కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళు మొత్తం విజిట్ చేసి ఇక్కడ వచ్చే భక్తులకు ఏమి ఇబ్బంది కలగొద్దని అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతో సమన్వయం కూర్చి ఏర్పాటు చేశారు. మీకు ఏం కావాలంటే మాకు ప్రభుత్వం వల్ల అన్ని రకాలుగా ఏర్పాట్లు అవుతాయి. ఆయన ముఖ్యమంత్రి గారు పర్సనల్గా తీసుకొని మొదటి పూజ రోజు కూడా వచ్చి ఆయన అక్కడ భగవంతుడి దగ్గర పూజ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పరంగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మరి మొదటి పూజ అదే కట్టె పూజ చేసినాకనే మన బడా గణేషుని మొదలు పెడతారని ఇన్నా, మరి ఎప్పుడు చేసిండ్రు? 6వ తేదీ నిర్జల ఏకాదశి అనమాట. ఆ రోజుకి 82 రోజుల సమయం ఉండే వినాయకుడికి, ఈరోజు 38 రోజుల సమయం ఉన్నది. మరొక ఆల్రెడీ మీరు చూడొచ్చు ఒరిస్సా సంబంధించిన పని వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ మట్టిలో స్పెషలిస్ట్ అనమాట. మెయిన్ ఆర్టిస్ట్ వచ్చి శిల్పి రాజేందర్ గారు దాదాపు 40 సంవత్సరాల పై నుంచి ఈ వినాయకుడిని రెడీ చేస్తూనే ఉన్నాడు అనమాట. 40 సంవత్సరాల నుంచి వినాయకుడిని రెడీ చేస్తున్నాడు. ఆయన ఆధ్వర్యంలో ఒరిస్సా వాళ్ళు జోగారావు, తమిళనాడుకు సంబంధించిన మూర్తి గారు వీళ్ళందరూ మిళితమై ఈ వినాయకుడిని రెడీ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఫినిషింగ్ అయిన తర్వాత కలకత్తా, బాంబే వాళ్ళ ఆర్టిస్ట్ వచ్చి ఫినిషింగ్ చేస్తారు దేవుడికి. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ వినాయకుడిని ఏంటంటే మట్టిలో తయారు చేస్తాం. ఎప్పుడైతే ఒక 2022లో అప్పుడున్న కమిషనర్ గారు ఏంటంటే మట్టిలో విగ్రహంలో తయారు చేస్తే తెలంగాణ ప్రజలందరికీ మంచి జరుగుతుందని చెప్పి, అంటే దీని అందరికీ మార్గదర్శకంగా ఉంటారు ఖైరతాబాద్ వినాయకుడిని చెప్పగల. అంటారు కదా న్యాచురల్గా ఉండాలి అనేసి అంటారు కదా. అవును, న్యాచురల్గా ఉండాలి అని అంటారు కాబట్టి న్యాచురల్గా ఏంటంటే మట్టిలో మనం రెడీ చేస్తూ ఉన్నాం అనమాట. దీని ఒక 4-5 లేయర్లలో మనము ఫినిషింగ్ చేయడం వల్ల గణేషుడు ఒక 2-3 గంటలు కంటిన్యూ వర్షం పడ్డా కానీ కరగకుండా మనం రెడీ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మళ్ళీ ఆషాఢ మాసం అయ్యో ఆనలు పడతాయి, చిన్న ముసుర్లు కూడా అక్కడక్కడ పడుతున్నాయి. మరి వాన పడ్డప్పుడు గణేషుడిని రెడీ చేస్తారు కదా, మరి అప్పుడు ఎట్లా అవుతుంది అంటారు? నీళ్ళు పడతాయి కదా మొత్తం. మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు పని స్టార్ట్ అవుతుంది. ఈ పని ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో గణేషుడి మీద నీళ్లు పడకుండా అన్ని ప్రికాషన్ తీసుకుంటాము. మళ్ళీ గణేషుని తీసిపోయేటప్పుడు కూడా వర్షం పడ్డా ఏమి ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే వర్షం పడ్డదనుకోండి, నీళ్ళు ఇంకినాయి అనుకోండి, మన వినాయకుడు కరిగిపోకుండా అన్ని రకాలుగా మెజర్ ఒక 5-6 గంటలు తదేకంగా వర్షం పడ్డా వినాయకుడికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా శిల్పి రాజేందర్ గారు, సందీప్ గారు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. నిమజ్జనం అప్పుడైతే ప్రతి ఏడాది వాన పడుతుంది అన్న, మస్తు వాన పడుతుంది. అయినా కానీ మన వినాయకుడు మంచిగా చెక్కు ఎదరకుండా అట్లనే నిలువు ఉంటాడు. ఇప్పుడు మరి ఎన్ని నెలల సంది షురు చేసిండ్రు ఇక్కడ పనులు? నేనైతే పోయిన ఏడాది నిమజ్జనం అయిన తర్వాతనే పనులు షురు చేసిండ్రని నేను అనుకుంటున్నా. ఎందుకంటే గింత పెద్ద బడా గణేశుడు ఆయే, మళ్ళీ బడా గణేశుని మంచిగా ముస్తాబ్ చేయాలంటే మస్తు టైం పడుతుంది. నేను సంవత్సరం అంతా తయారు చేస్తాను అనుకుంటున్నా. మరి ఎప్పుడు మొదలు పెట్టిండ్లే పనులు? అంటే మనం ప్రతి సంవత్సరము వినాయకుని తయారు చేయాలంటే 100 రోజులు సమయం అవసరం పడుతుంది. కానీ మనకు చూసినట్టయితే ఈ సంవత్సరం 82 రోజులు సమయం పట్టిందనమాట. కానీ మాకు వినాయక చవితి మొత్తం ఇవన్నీ ఫెస్టివల్ కావాలంటే మేము దాదాపు 4.5 నెలలు మేము ఇక్కడ పనిచేయాలి. వినాయక చవితి 10 రోజులు, దాని తర్వాత 11 రోజులు, 11 రోజులతో దేవి నవరాత్రులు కూడా చేస్తాం. చాలా ఘనంగా చేస్తాం అనమాట దేవి నవరాత్రులు. అట్లా 11 రోజులు మీరు అందరూ భగవంతుని చూడాలంటే మేము మా అందరూ బస్తీ వాళ్ళందరూ కలిసి 100 రోజులు శ్రమ చేయాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే బస్తీలు ఉన్న పెద్ద మనుషులు అందరూ సపోర్ట్ చేస్తారు. ఏ విధంగా అంటే ఇక్కడ వచ్చే బస్తీలు అందరూ ఇబ్బంది అవుతుంది కాబట్టి అందరూ సపోర్ట్ చేయడం వల్ల ఇంత పెద్ద ఉత్సవాలు విజయారెడ్డి గారు కావచ్చు, కౌన్సిలరు విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే గారు, ఎక్స్-ఎమ్మెల్యే గారు, చింతల రామచంద్రరెడ్డి గారు, మన ఎమ్మెల్యే దామిన నాగేంద్ర అన్న, మన సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు మాకు ప్రభుత్వ పరంగా ఏది ఎట్లా ఫోన్ చేస్తే ఇమీడియట్లీ అన్ని డిపార్ట్మెంట్ వీళ్ళొక్కళ్ళని కాదు అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా ఈ వినాయకునికి ఏం కావాలంటే ఇమీడియట్లీ రియాక్ట్ అవుతారు. మరి 3 నెలలు అవుతుంది కదా ఇప్పుడు షురు చేసి పనులు? దాదాపు ఈ రోజుకి సుమారు 45 రోజులు సమయం పట్టింది. 6 తారీఖు నుంచి 6 తారీఖు నెల రోజులు, ఇది ఒక 10 రోజులు, 11 రోజులు. తొందరనే అయింది మన బడా గణేశుడు, తొందరనే మంచిగా రెడీ చేస్తున్నారు కదా. అంటే దాదాపు సుమారు ఒక 30 మంది వర్క్ చేస్తూనే ఉన్నారు అనమాట. దాదాపు 30 మంది పని చేస్తున్నారు కాబట్టి ఇంకా మాకు ఇంకో 1 వీక్లో వెల్డింగ్ పనులు అయిపోవాలి. లేట్ అవుతుందని మేము అనుకుంటున్నాము. ఇంకా సుమారు ఒక మనకు 35 రోజుల సమయం ఉన్నది. ఆ సమయంలో కూడా రెడీ చేయాలి మనకన్నమాట. తయారు కావాలి కూడా, మళ్ళీ పండుగ దగ్గరకు వస్తుంది. ఎంతమంది వచ్చిండ్రు మరి? ఏ ఊరు నుండి వచ్చిండ్రు? మనము వెల్డింగ్ కర్రలు వచ్చి మీరు చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తాయి కర్రలు తీసుకొచ్చిండే మస్తు కావాలి. 20 టన్నుల కర్రలు తెచ్చాం మనం. మీరు చూడు ఆ కర్రలు ఒక్కొక్కటి ఎంత దొడ్డుగా ఉన్నారు మీరు చూడొచ్చు. ఇంత దొడ్డుగా ఉంటుంది అనమాట. మరి దాని తర్వాత స్టీల్ వచ్చి సికింద్రాబాద్ నుంచి తీసుకొచ్చాము. వెల్డింగ్ పనులు చేసేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నం నుంచి వచ్చారు. ప్రతి సంవత్సరం వాళ్ళ ఒక సెటప్ అనమాట. వాళ్ళే మచిలీపట్నం అయిననేమో ఆంధ్రప్రదేశ్ నాగబాబు, మన హైదరాబాద్ సంబంధించిన నర్సయ్య అనేండు. నర్సయ్య అనేటైనా కార్పెంటర్ అనమాట. ఆయన ఒక 20 మంది తీసుకొచ్చి రెడీ చేస్తాడు.
అట్లా సుమారు ఒక 100 మంది పైన కళాకారులు సుమారు 3 నెలల సమయంలో ఇది రెడీ చేస్తారు. మొత్తం 150 మంది దాకా ఉంటారా? ఓవరాల్ 150 మంది ఒక్కొక్కరు పనిచేసి వెళ్ళిపోతుంటారు, కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. అట్లా 100 మంది పైన 150 మంది లోపల మనం అవసరం కొద్దీ కళాకారులను పెంచుకుంటూ రెడీ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఇందాక చూసిన మొత్తం హిందీ మాట్లాడుతున్నారు. ఒడిశా నుండి వచ్చిల్లట, చిన్న పోరగాళ్ళు వచ్చిండ్రు, పెద్ద మనుషులు వచ్చిండ్రు. వాళ్ళతో ముచ్చట పెడితే నాకు గమ్మత్ అనిపిస్తుంది. మరి మంచిగా పనులు చేస్తారు కదా, అంటే టైం ప్రకారం చేస్తారా? వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఇక్కడనేనా? ఇప్పుడు మనకు వినాయకుడు ఉన్న బిల్డింగ్ లో మనం ఉన్న ప్లేస్ లో వాళ్ళు నైట్ పడుకుంటారు. ఎర్లీ మార్నింగ్ లేచేసి 6 గంటలకి స్నానాలు చేసి భగవంతుని పనికి ఎక్కుతారన్నమాట. వీళ్ళ పని వచ్చి వీళ్ళ గురువు ఇంకా రాలేదు. సైడ్ లో ఫస్ట్ 2 విగ్రహాలు, ఇప్పుడు వాసవి మాత అమ్మవారు రెడీ చేస్తారు. తర్వాత ఈ 2 విగ్రహాలు తయారు చేస్తారు. తర్వాత తమిళనాడు వాళ్ళు ఇంకో 1 వీక్లో వెల్డింగ్ పని కాగానే వినాయకుడి విగ్రహం మీదకి వాళ్ళు ఎక్కుతారు అన్నమాట. అట్లా అంటే ఒక్కొక్క పనికి కొంతమంది 10 మంది ఈ పనికి, 10 మంది ఆ పనికి అని పోతారు కదా. నేను అందరు ఒకటే పని చేస్తారు కావచ్చు అనుకున్నా, అందరు మనుషులు కలిసి. వీళ్ళందరూ ప్రతి ఒక్కరికి ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా అనుభవం ఉన్నది. కాబట్టి ఏంటంటే వీళ్ళందరూ కొన్ని సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు. శిల్పి అన్నాను రాజేందర్ గారు, దాదాపు ఆయన హైదరాబాద్కి వచ్చి ఇప్పుడు హైదరాబాద్ సెటిల్ అయిపోయారు. 40 సంవత్సరాల పైన రెడీ చేస్తూ ఉన్నాడు. ఆయనకు సుమారు 65-66 ఏళ్ళు ఉంటాయి. అంతకుముందు రంగారావు అని చేస్తున్నాను ఆర్టిస్టు. ఒక్కసారి కూడా ఇవాళ క్రమం తప్పకుండా ప్రతి ఏడాది వస్తారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇది ఒక నమ్మకం, వాళ్ళకు కావచ్చు, మాకు కావచ్చు, ఒక నమ్మకం ఇది. ఎందుకంటే ఇంత పెద్ద ఉత్సవాలు ప్రపంచం చూడాలంటే మా శ్రమ ఉంటుంది ఖచ్చితంగా. ఇది మేము దగ్గరుండి ఇప్పుడు ఎందుకంటే నేను లేకుండా వేరే వాళ్ళు పని చేయాలంటే కాదు. ఖచ్చితంగా ప్రతి వస్తువు అవసరం పడుతుంది. ఖచ్చితంగా 24 గంటలు మేము మానిటరింగ్ చేస్తుంటేనే ఖచ్చితంగా వినాయకుడు అవుతాడు. నేను మొదట చెప్తున్నా ఏంటంటే వినాయకుడిని స్టార్ట్ చేసి శంకరయ్య గారు, దాని తర్వాత తమ్ముడు సుదర్శన్ గారు, మా నాన్నగారు, దాని తర్వాత ఇప్పుడు సందీప్ గారు చూస్తున్నారు, శిల్పి రాజేందర్ గారు, మన గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు నాగేందర్ గారు, మన ప్రభుత్వ పరంగా రేవంత్ రెడ్డి గారు, మన పొన్నం ప్రభా గారు, ఇంతకుముందు శ్రీనివాస్ యాదవ్ గారు స్పెషల్గా మాకు చొరవ చూపిస్తుండే. అదేవిధంగా కేటీఆర్ గారు వాళ్ళు చూసి మాకేం కావాలన్నా కానీ అన్ని రకాలుగా మాకు సపోర్ట్ ఉంటారు ప్రభుత్వ పరంగా. అందరూ సపోర్ట్ ఉంటారా లేదా, లేకపోతే మీరు ఒక్కరే భుజం మీద మోసుకొని అన్ని పనులు మొదలు పెట్టిలా అని నేను అనుకుంటున్నాను. అందరైతే మంచిగా ఉన్నారు, పడుతోడు మంచిగా ఉన్నారు. ఖచ్చితంగా ఏంటంటే ఈ మనం భుజం 10 మంది మీద చేస్తే ఇంత రాదు. మేము భుజం మీద వేసుకొని చేస్తున్నాం కాబట్టి. ఇంకోటి ఏంటంటే 140 కోట్ల జనాభాలో ఇది నాకు అదృష్టం, దేవుడు ఇచ్చిండు. నాకు ఈ బాధ్యత తెప్పిండు చిన్నప్పటి నుంచి. అయితే కాబట్టి ఏంటంటే దాన్ని అయితే మొయ్యాలి ఖచ్చితంగా. పక్కా జరుగుతుంటే ఒప్పుకోడు దేవుడు అమ్మా ఖచ్చితంగా. ఎందుకంటే నాకు 3 అనుభవాలు కూడా మొన్న 3 సార్లు కూడా జరుగుతా అంటే నాకు ఇచ్చిండు మొన్న లెక్కలు అని చెప్పి ఇచ్చిండు మొన్న రీసెంట్లీ. ఎప్పుడన్నా మరి దేవుడు మన బడ గణేశుడు కళ్ళకచ్చి మరి నీ తోడు నేను ఉంటా ఎప్పటికీ, నన్ను ఇట్లనే నిలబెట్టు నువ్వు ఉన్నన్ని రోజులు అని అంటుండేనా అని అంటేనే ఉన్నాడు కదా. మొన్న ఒక రోజు 6 తారీఖు నిజలే కదా రోజు నాకు అవసరమా అనుకోగానే తక్కువ ఒక ఇన్సిడెంట్ చేయించిండు. తర్వాత ఒక రోజు మనసులో చేయాలని అనుకుంటే అట్లా జరుగుతూనే ఉంటాయి. ఆయన మేము నమ్మితేనే ఇంత పెద్దది అవుతుంది. దేవుడు నేను నమ్మకుండా ఆడ కూర్చొని ఉంటే పనులు ఎట్లయితాయి? నేను చూస్తే నాకు బాగా ఇడ్చారు కన్నా మస్తు అర్థమవుతుంది. అన్న కళ్ళకు కూడా నీళ్ళు తెచ్చుకుంటుండ అంటే ఆ దేవుని కృప అంత మహిమ ఉన్నది కాబట్టి అన్నకు అంత దుఃఖం వస్తుంది. మరి నీ తర్వాత నీ తరం రెడీగా ఉన్నారా? మీ వంశపారపర్యంగా వస్తున్నదా? అంటే ఇప్పుడు మొత్తం ఇంతకుముందు శంకరయ్య చేస్తుండే, శంకరయ్య తర్వాత శంకరయ్య వాళ్ళ పిల్ల రాలేదు, వాళ్ళ తమ్ముడు అయినటువంటి మా నాన్న చూస్తున్నాడు. మా నాన్న తర్వాత ఇప్పుడు నా చేతిలో ఎన్ని రోజులు దేవుడు చేసుకుంటే అన్ని రోజులు చేస్తాను. దాని తర్వాత దేవుడు ఎవరికి అదృష్టం కల్పిస్తే వాళ్ళు చేయించుకుంటారు. చిన్న పిల్లలు ఉన్నారు. ఒక ఆయన బాల గణేష్, ఇంకో ఆయన బడా గణేష్. వాళ్ళ దేవుడు అనుగ్రహం ఎవరు చేతికిస్తే అది నాకు వస్తుంది అదృష్టము. నాకు వచ్చిన నమ్మకంగా ఉన్నావన్నా, నువ్వు కళ్ళెంబడి నీళ్ళు తెచ్చుకున్నావు, అదృష్టం ఉండదా అని మంచిగా ఉంటుంది నీ పిల్లలకు కూడా. ఇప్పుడైతే 150 మంది ఎత్తున్నారు కదా పనులు. మొత్తం బంకమట్టి ఏ నుండి తెప్పించిండు మరి? ఇది రాజస్థాన్ అనే క్లే అనమాట, గుజరాత్ నుంచి వస్తుంది. పౌడర్ రూపంలో వస్తుంది అనమాట. పౌడర్ రూపంలో వస్తే దాన్ని వాటర్లో మిక్స్ చేయడం వల్ల మీరు చూడొచ్చు బంకమట్టి రూపంలో అవుతుంది అనమాట. సో బంకమట్టి రూపంలో కాగానే అది మనం 3-4 లేయర్లలో మనం పని చేస్తాం. ఫస్ట్ వరిగడ్డి మట్టి ఫస్ట్ లేయర్, మళ్ళీ వరి పొట్టు మట్టి సెకండ్ లేయర్. వరి పొట్టు ఉన్నది తెచ్చి బ్యాగులు కూడా ఉన్నాయి. థర్డ్ లేయర్ వచ్చి ఇసుక మళ్ళీ ప్లస్ పౌడర్తో ఫినిషింగ్ చేస్తారనమాట. పైసలు సౌలతులు వేసిండ్రా మరి? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ గణేష్ ఉంది ఎట్లుందంటే ఏ ఫిలిం యాక్టర్లకి పోము, ఏ ఎమ్మెల్యేల దగ్గరికి పోము, ఈడ వచ్చి భక్తులు ఇచ్చే కట్న కానుకలతోనే అవుతుంది మాకిడిగా. ఎందుకంటే అందరు అనుకుంటారు మేము అంటే యాక్చువల్లీ ఎవరి గురించి చెడు అన్నట్టు కాదు. మేము పోయి ఎవరిని అడగలేదు, వాళ్ళు ఎవరు మాకు ఇవ్వలేదు. ఎవరి గురించి చెడు అనే ఉద్దేశం కాదు. ఈరోజు 10 రూపాయలు ఇచ్చినట్టు రేపు 20 రూపాయలు ఇస్తారు. 2-3 ఉన్నారు. ఒక పవన్ గారని, నాగేశ్వరరావు గారని, మళ్ళీ ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నాడు. ఆయన పేరు గాయత్రి గ్రనేడ్స్ అధినేత. ఆయన 1 లక్ష రూపాయలు ఇస్తారు. లేదా దానం నాగేంద్ర ఆయన అవసరం కొద్ది ఏమైనా అడిగితే ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు.
ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. అడ్వర్టైజ్మెంట్ వచ్చి ఆయన ఒక 20 లక్షల రూపాయలు ఇస్తాడు. మళ్ళీ మెగా ఇంజనీరింగ్స్ కంపెనీ వాళ్ళు భగవంతునికి కావాల్సిన మట్టి ఇస్తారు, వాళ్ళు ఒక 7 లక్షల రూపాయలు ఇస్తారు ఇస్తారనమాట. సో ఇంకొక స్కూల్ కంపెనీలు ఉంటారు, ఆయన ఒక 3 పూర్ణ అని ఆయన ఒక 3.5 లక్షలు ఇస్తారనమాట. మేము ఇవన్నీ చేతులకి ఇచ్చే వాళ్ళే తప్ప మేము ఎవరో చెప్పుకొని ఎవరో దగ్గర పోయేది లేదు, పోనేది లేదు. ఈ మా ఖైరతాబాద్ మొత్తం తిరిగితే ఒక 10,000 రూపాయలు వస్తాయి అంతే. 10,000 రూపాయలు వస్తాయి. లగడుపుల్లో ఒక హోటల్ ఉంది విఘ్నేశ్వర, తోచినంత ఇస్తారు. మేము ఒప్పుపడతారు జబర్దస్తీ చేయము. మేము వాళ్ళు ఇచ్చిందని ఇక్కడ ఉండిలే మేము అనౌన్స్ చేస్తూ ఉంటాము. వాళ్ళు ఇచ్చిన కట్న కానుక మేము అనుకున్నాం అనుకోండి, ఓ 10 మందికి పోయేసి అయ్యా మీరు ఉండండి అంటే వాళ్ళే అన్నీ చేస్తారు. అట్లా వద్దనుకొని మేము ఇక్కడ వచ్చే భక్తులతోనే ఇచ్చే పైసలతోనే ఇంత పెద్ద ఉత్సవాలు అవుతున్నాయి. ఎందుకంటే ఈ మధ్య కూడా చాలా సమస్యలు అవుతున్నాయి. అన్ని వస్తున్నాయి ఇన్ని వస్తున్నాయి అనేది చాలామంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే నేను 24 గంటలు మేము ఇక్కడ ఉండాలి. ఇప్పుడు ఎవరో ఒకరు గాలికి పోయేట అతను మాట్లాడితే కరెక్ట్ కాదు. ఇది ఒక పవరు. ఎవరు తప్పు మాట్లాడితే దేవుడు అనేది 70 సంవత్సరాల నుంచి ఎటువంటి ఆటంకం కలగకుండా నడుస్తుంది. ఎవరు చెడు మాట్లాడితే వాళ్ళకే ఇబ్బంది అవుతుంది. గాలికి పోయే కంపందాలుగా పెట్టుకోవద్దు అన్నట్టు గాలి మాటలు మనం ఎందుకు వింటామే అన్న ఈయనద్దాయే. ఎందుకంటే ఇబ్బంది అంటే ఇప్పుడు ఇక్కడ ఇబ్బంది ఏమవుతుందంటే నేను కొంతమంది ఇప్పుడు యూట్యూబర్స్ కావచ్చు, మీడియా వాళ్ళందరూ 15 సంవత్సరాలు అందరికీ తెలుసు నేను ఎక్కడ ఎట్లుంటుంది ఎట్లా జరుగుతున్నాయి అని అందరూ తెలుసు. కొత్త కొంచెం మంది మీడియా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఇవ్వకపోతే అలాగే మా గురించి చెడుగా మాట్లాడుతున్నారు. అట్లా అదొకటి తప్పు. దేవుని నుంచి ఎవరు చెడుగా మాట్లాడదని నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. కాదన్నా నీ అందాదా లెక్కేసుకుంటే గిన్నెల సంది ఇక్కడ పని చేస్తున్నావాయే, మరి ఎన్ని లక్షల దాకా అయితే దేవుణ్ణి పెట్టాలి, సౌలతులు అన్నిటికీ ఏర్పాట్లు చేయాలి అంటే? చూడండి దగ్గర 1 కోటి రూపాయలు అవుతుంది. ఏ విధంగా 1 కోటి రూపాయలు అవుతుంది అంటే కూడా నేను చెప్తాను. మనం స్టీల్ తెస్తాం 16 లక్షల స్టీల్ అవుతుంది. కర్రలు తెస్తాం ఒక 4 లక్షల కర్రలు అవుతుంది. షెడ్ వేసేటోళ్ళకి ఒక 5 లక్షలు అవుతుంది. వెల్డర్లకు సుమారు లాస్ట్ టైం 22 లక్షలు అయింది, తక్కువ టైం ఉండే కాబట్టి. అట్లా మన పని చేసే వాళ్ళకే 60% ఆ వేజెస్ పనులకే వెళ్ళిపోతున్నాయి. మిగతా 40% ఏంటంటే ఇక్కడ ఉన్న పనులకు, భోజనానికి, సెక్యూరిటీస్ గారికి అంతా వెళ్తుంది అనమాట. వాళ్ళకి టిఫిన్, భోజనము, రాత్రి భోజనము, దాంతోపాటు వాళ్ళకి ఏమైనా ఈ నుంచి వచ్చి పోయే బస్ కిరాయిలు కూడా మనమే ఇస్తాము. వాళ్ళకి ఏమైనా దెబ్బ తాకితే మన డబ్బులతోనే వాళ్ళకి ట్రీట్మెంట్ చేయిస్తాము. అన్ని సౌలభ్యం మన బాధ్యత అనమాట. అట్లా ఇది హాఫ్ ఆఫ్ ది 60% ఆఫ్ కాస్ట్ వాళ్ళ లేబర్ కాస్ట్ అంటే వాళ్ళ ఆర్టిస్టుల కాస్ట్ వెళ్ళిపోతుంది అనమాట. సుశీల అనుల్లా 1 కోటి రూపాయలని నోటి మాట చెప్పినా కూడా సౌలతులకు కానీ అది ఇచ్చే పని వస్తువులు ఉంటాయి కదా, పనిముట్లు అవన్నీ అవిటికే అవుతాయి. మన గత సంవత్సరం ఏంటంటే 60 రోజుల గణేష్ని తయారు చేసినాం కాబట్టి డబుల్ కాస్ట్ అయింది లాస్ట్ టైం. ఈ సంవత్సరం అంత కాస్ట్ కాదు. లాస్ట్ టైం డబుల్ కాస్ట్ అయింది ఎందుకంటే డబుల్ మనుషులను పెట్టినాము. ఈసారి మాత్రము ఒకటే టైం డ్యూటీ చేస్తున్నాం, అప్పుడు రాత్రి పగలు పని చేశారు కాబట్టి ఈ సంవత్సరం ఖచ్చితంగా కాస్ట్ అనేది తగ్గుతుంది. మరి ఈ ఏడాది లడ్డు, మరి ఇక్కడ లడ్డు అంటే అందరికి ప్రత్యేకతనేనా? ఎందుకంటే ప్రత్యేకంగా లడ్డు గింతంత దొరికినా కూడా పుణ్యం అని కళ్ళకు అద్దుకొని తింటారు. మరి ఎవరు తెస్తున్నారు? ఈసారి ఎన్ని కిలోలు ఉంటుంది అనుకుంటాను? చూడండి మన దగ్గర గణేశుడు ఇంతకుముందు మన ఆంధ్రప్రదేశ్ నుంచి లడ్డు వస్తుండే, ఆయన చేతిలో అంతకుముందు ఆయన చేతిలో పెడితేనే భగవంతుడు లడ్డు ఇస్తా అంటాడు. కింద భగవంతుడి పాదాల దగ్గర పెడతా అంటే ఇయ్యనంటున్నాడు అనమాట. అంటే అయితే భగవంతుని పాదాల దగ్గర చేతిలో పెడితే ఏంటంటే ఆ తీయడం చేయడం అనేది కష్టం, లాస్ట్ రోజే తీయాలి. మరి పంచే పబ్లిక్ ఆశించే వారి సంఖ్య ఎక్కువైపోయింది. అట్లా కాకుండా ఏంటంటే చాలామంది లడ్డు ఇస్తారు. ఒక కోరిక కోరుకురు అనుకోండి, వాళ్ళు ఒక కొడుకు బాబు పుడితే పాప పుడితే ఆ బాబు ఎంత వెయిట్ ఉండో 4-5 సంవత్సరాలు లడ్డు పెడతారు. అట్లా చాలామంది లడ్లు వస్తుంది. మళ్ళీ ఇంతకుముందు లంగరవస నుంచి ఒక భక్తుడు తెస్తుండే, ఆయన బంద్ అయింది 2 సంవత్సరాల నుంచి. ఇప్పుడు హైటెక్ సిటీ నుంచి లొకేషన్ తెస్తుండు, ఇట్లా సికింద్రాబాద్ నుంచి అట్లా చాలామంది 100 లడ్లు వస్తాయి. ఆ లడ్లు ఇమీడియట్లీ మేము భక్తులు పనిచేస్తాం, దేవునికి ఎక్కించి పనిచేస్తూనే ఉంటాం అనమాట. దాంతోపాటు ప్రతిరోజు 100 కిలోల లడ్డు ప్రసాదం పంచుతాము. పులిహోర, దద్దోజనము, మన గుడాలు, మన బెల్లన్నము, మళ్ళీ ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 10 రోజులు 11 రోజులు ఉంటుండే, 10 రోజులు ఖచ్చితంగా ప్రసాదం డైలీ పంపిణీ చేస్తాము. చాలామంది భక్తులు వచ్చి ఇస్తారు, బియ్యం కావచ్చు మనం ఏం మాడితే ఇస్తారు. చాలామంది భక్తులు ఉన్నారు. లక్ష్మీకులు పెట్రోల్ పంప్ ఇస్తాడు. అదేవిధంగా ప్రేమచంద్ర గారు అనే అడ్వకేట్ ఉండు, ఆయన ఇస్తాడు. మన ఇంతకుముందు మన్నే గోవర్ధన్ అంటే 5 క్వింటాలు ఇస్తుండే, సతీష్ అంటే ఆయన 5 క్వింటాల్ రైస్ ఇస్తుండే. అట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది రైస్ కామతోటలు ఉంది, వాళ్ళు ఇస్తారు. భక్తులకి ఈ దేవునికి ఏం తక్కువ ఏం కాదు, పూజలలో తక్కువ కాదు, ఆయన పంచించే ప్రసాదాల తక్కువ కాదు, ఏం ఏడు తక్కువ కాదు. పబ్లిక్ కూడా భక్తులు కూడా తక్కువ లేరు. ఆయన మస్తు మంది ప్రపంచం వల్ల భక్తులు ఉన్నారు ఆయనకు.
ఇప్పుడైతే ఇక గడ్డితోని రూపాలు అన్నీ తయారు చేస్తున్నారు. నేను ఇందాకనే పొయ్యి మొత్తం చూసి వచ్చిన పబ్లిక్ మంచిగా రెడీ చేస్తున్నారు. వాళ్ళు గడ్డితోని ఇట్లా కాళ్ళు చేతులు రూపాలు తొండెం కానీ ఇవి చేస్తేనే అబ్బా మన బొజ్జ గణపయ్య ఎంత ముద్దుగా తయారవుతున్నాడో ఈ ఏడాదని నాకైతే మనసు నిమ్మలం అవుతుంది. ఇప్పటికైతే ఏర్పాట్ల విషయానికి అన్ని సౌలతులు మంచిగానే ఉన్నాయి కదా. ఇప్పుడు అదే ఒడిషా నుండి వాళ్ళ అన్నలు తమ్ముళ్ళు వాళ్ళందరూ వచ్చింది కదా పని చేయడానికి. మరి వాళ్ళు కౌసుకూర తింటారా? ఈ మరి గణపతికి అయితే కౌసుకూర తిని పని చేయొద్దా? కౌసుకూర తిని చేస్తారా మరి? లేదు, వాళ్ళు యాక్చువల్లీ ఏంటంటే కొంతమంది నిష్టగా ఉంటారు, కొంతమంది ఏంటంటే నైట్లో తినేసి వాళ్ళ స్నానం చేసుకొని ఎక్కుతారు. కొంతమంది ఉంటారు అన్నమాట. బట్ అందరు మ్యాక్సిమం అందరూ నిష్టగా ఉండే చేస్తారు 70%. ఇప్పుడైతే ఇక ఇప్పుడు ఏం పనులు నడుతున్నాయి? వెల్డింగ్ పనులు నడుస్తున్నాయా? పనులు నడుస్తున్నాయి. ఒక వారం రోజుల్లో వెల్డింగ్ పనులు అన్నీ కంప్లీట్ అయిపోతాయి. కంప్లీట్ కాగానే మట్టి పనులన్నీ ఇప్పుడు ఒరిస్సాలో వచ్చిగా ఇంకో 1 వీక్లో ఇది కంప్లీట్ కాగానే తమిళనాడు నుంచి వస్తారు. వాళ్ళు వచ్చి పనులు అనేది కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు మరి మన గణపతికి ముఖ చిత్రం గీయాలనా, బొట్లు బోనాలు పెట్టాలనా, తొండము పండ్లు అన్ని పెట్టాలనా? అవన్నీ ఎవరు చేస్తారు మరి? అవుతున్నాయి, ఆల్రెడీ వెల్డింగ్లో అవుతుంది. వెల్డింగ్లో అయిన తర్వాత వెల్డింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తమిళనాడు వాళ్ళు వస్తారు, వచ్చి అన్ని పనులు చేస్తూ ఉంటారు వాళ్ళు. అట్లా అన్నమాట. ఇప్పటికైతే ఎన్ని రోజులైంది? వాళ్ళు వచ్చి ఈ అమ్మవారి విగ్రహము, పెద్ద గజ్జల అమ్మవారి విగ్రహము నుండి ఈ 4 విగ్రహాలు అమ్మవారి, పురి జగన్నాథుడు, శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవం 4 విగ్రహాలు ఒరిస్సా వాళ్ళు రెడీ చేస్తారు. వినాయకుని విగ్రహం మాత్రము తమిళనాడు వాళ్ళకి ఛాన్స్ ఇస్తాం. ఇప్పుడైతే మన వినాయకుని విగ్రహం తయారైతుంది. తర్వాత ఈ 4 విగ్రహాలను తయారు చేస్తారు. ఫస్ట్ ఈ 4 విగ్రహాలు అవుతాయి, తర్వాత వినాయకుని విగ్రహం రెడీ అవుతుంది. కాదన్నా, ఇప్పుడు మరి ఇంత పెద్ద గణేశుడిని తీసుకుపోవాలంటే గల్లీల నుంచి మస్తు టైం పడుతుంది. ఆ నిమజ్జనం రోజు 11 రోజులు నిలబెడతారు కదా. మరి వెళ్ళేటప్పుడు ఎట్లా తీసుకుపోతారు? మస్తు వైర్లు ఉంటాయి, షెట్లు ఉంటాయి. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఏదైతే వినాయకుడి స్ట్రక్చర్ రెడీ చేసామో విజయవాడ నుంచి ఒక పెద్ద ట్రాలీ తెప్పిస్తాం. వెంకటరత్నం గారు ఉన్నారనమాట, శ్రీధర్ బాబు గారు అని ఉంటారు. అయితే ఆయన ఏం చేస్తారు, ట్రాలీ పంపిస్తే ఒక 2 రోజులు ముందు తీసుకొచ్చి ఆ ట్రాలీకి మొత్తం వెల్డింగ్ చేస్తాం. వెల్డింగ్ చేసేసి ఏం చేస్తామంటే ఈ వినాయకుని తీసుకొని ట్రాలీలో పెట్టి తీసుకెళ్తాం. ఇంత పెద్ద బడా గణేశుడు ఎట్లా లేపుతారు? పెద్ద క్రేన్ వస్తుంది అనమాట, మోడర్న్ క్రేన్స్ వాళ్ళు వస్తుంది అనమాట. మోడర్న్ కాదు, ఈ రవి క్రేన్స్ వాళ్ళు వచ్చి లిఫ్ట్ చేస్తారు. కానీ వినాయకుని దగ్గర మాత్రం సూపర్ క్రేన్స్ వాళ్ళే వినాయకుని వేస్తారు. ఆ క్రేన్ వచ్చేసి సుమారు 250 టన్నుల కెపాసిటీ ఉంటుంది. మన వినాయకుని వెయిట్ వచ్చి దాదాపు 30 నుంచి 40 టన్నుల వెయిట్ ఉంటుంది మన వినాయకుని. ఇట్లా ఉన్న వైర్లు గీర్లు అన్నీ ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళందరూ అండర్ గ్రౌండ్ కేబుల్ చేశారు. ఎటువంటి అడ్డం అనేది లేదనమాట. ఏదైనా అడ్డం ఉంటే కూడా ఆ టైంలో మనకు తీసేసేసి దాని తర్వాత జాయిన్ చేసుకుంటారు. చెప్పాను, ప్రభుత్వం సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్టివ్ ఉంటారు మనకు. మరి మొదటి పూజకి ఎవరు వస్తాను, ఏంది కథ అది కూడా చెప్పరాదు? మొదటి పూజ కోసము మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, వారితో పాటు మరి మన మొదటి పౌరుడైన గవర్నర్ గారు వస్తారు. అదే దాంతోపాటు ఏంటంటే మన మంత్రులు, ఇతర పెద్దలు అందరు వస్తారనమాట. మన దానం నాగేందర్ గారు ఏంటంటే అందరినీ ఇన్వైట్ చేస్తారు. వారి ప్రకారం మొదటి రోజు పూజలు అయితే అవుతూ ఉంటాయి అనమాట. వాళ్ళ చేతుల మీదుగా పూజలు అన్నీ అయినాకనే ఇక భక్తులందరికీ దర్శనం పూజలు అయిపోతాయి. ప్రతిష్టాపన పూజ మాత్రం వాళ్ళు వచ్చిన తర్వాత ముహూర్తం పంతులు చెప్తారు. ఆ ముహూర్తం ప్రకారం పూజ నడుస్తూనే ఉంటుంది అనమాట. వాళ్ళు వచ్చిన తర్వాత పూజ కంటిన్యూ అవుతుంది. వారి చేతిలో మాత్రం పూజ అవుతూనే ఉంటుంది. మరి ఇప్పుడు లడ్డు అయితే చేతిలో పెట్టడానికి వీలు కాదు, కానీ భక్తులందరికీ మంచాలి కాబట్టి కింద పెట్టే ప్రయత్నం చేస్తారు ఇక. అవును, ఖచ్చితంగా అండి. వచ్చే భక్తులందరికీ ప్రసాదము, లడ్డు అన్నీ పంపిణీ చేస్తూ ఉంటాం. ఇక చూసిండ్రు కదా మన రాజకుమార్ అన్న ఎన్ని ముచ్చట్లు చెప్పిండో. ఇప్పటికైతే పనులైతే అవుతున్నాయి, అయిపోవచ్చినాయి. ఇక మన బడా గణేశుడిని నిలబెట్టేసరికి పనులన్నీ పూర్తయితాయి. గణేశుడు కూడా మంచిగా చక్కగా రెడీ అవుతాడు. ఇక 1954 సంవత్సరంలో ఒక్క అడుగుతో నిలబెట్టిండ్లా. ఇప్పటికీ 71 సంవత్సరం అట. పోయిన ఏడాది 70 సంవత్సరంలో 70 అడుగులు పెట్టిండ్లంట. ఇక ఈ ఏడాదేమో 69 అడుగులు పెడుతున్నాడంట, అంటే మన బడా గణేశుడిని. ఇగో ఈసారి అయితే శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా మనకు దర్శనం ఇవ్వబోతున్నాడు. ఎంత చక్కగా ఉన్నాడో అసలు. మనము ఈ ఫోటోలు చూస్తేనే మనకు మంచిగా అనిపిస్తున్నది. ఇంకా మన బడా గణేశుడు మొత్తం పూర్తిగా రెడీ అయినాక ఎంతమంది సూర్యునికి వస్తారో భక్తులు. ఏడాదికి ఒక పారాయే 11 రోజులు పండుగ ఘనంగా జరుగుతుంది. ఇక రాకపోతే ఎట్లా నవరాత్రుల్లో అందరు వచ్చి పూజలు చేసుకుంటారు. ఇక పబ్లిక్ నేను కూడా ఆఫీస్కి పోవాలి, మస్తు యాళ్ళైంది కదా. నేనైతే మంచిగా ఏర్పాట్ల కాడ అన్ని ముచ్చట్లు పెట్టినా, అన్నతో కూడా ముచ్చట్లు పెట్టినా. మీరు ఒక పని చేసి పెట్టుండ్రి. పొలిటిండి మీడియా భక్తి భాస్కర్ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, అట్లనే లైక్ చేయండి, షేర్ చేయండి. సరేనా? బాయ్ బాయ్.